మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరించును. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనేది బహు శక్తిగలదై ఉంటున్నది. ఎందుకంటే మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉంటున్నాడు. మనము ఏదైతే ప్రార్థనలో అడుగుతూ ఉంటున్నామో అది దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దినాన్ని ప్రార్థనతోనే ఆరంభించాలి. అలాగే మన దినము ముగింపుని కూడా ప్రార్థనతోనే ఎండు చేయాలి. ఎప్పుడైతే నీవు అలా చేస్తూ ఉంటున్నావో దేవుడు ప్రతి విషయములో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నీవు దేవుడిని ప్రార్థించావు గనుక ఆ ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో గనుక మనము చూసుకున్నట్టయితే ప్రార్థించి అనేక విజయాలు, అనేక అద్భుత కార్యాలు చేసిన వారు మనకు కనపడుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎల్లప్పుడూ మీరు ప్రార్థించాలి, ఎడతెగక మీరు ప్రార్థించాలి అనే మాటల్ని చేసి ఉంటున్నాడు. గెర్షమనే తోటలో ఆయన ప్రార్థన అంట ఆయన యొక్క ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్తము బిందువు వలె అయ్యను అని మనకు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయడము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కష్టాలు వచ్చినా కష్టాలు రాకపోయినా మనము ప్రార్థన చేసి దేవుని ద్వారా జవాబు పొందుకునే వారిగా ఉండాలి.